నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు గారు రచించిన రష్యాలో రెండో కృష్ణుడు ధారావాహిక నుండి 5వ భాగం వినేద్దామండి. మురళి బద్ధకంగా ఆవలిస్తూ నిద్రలేచాడు. ఒంటి మీద ఉన్న మెత్తటి రగ్గును మెల్లగా పక్కకు తోసి కళ్ళు విప్పార్చి అటు ఇటు పరికించి చూశాడు. బాల్కనీ అవతల అద్దాల కిటికీల్లో నుంచి పల్చటి వెలుతురు కనిపిస్తోంది. తల వద్దనున్న వాచి అందుకున్నాడు. టేబుల్ ల్యాంప్ స్విచ్ నొక్కి వెలుతురులో టైం చూశాడు. 6:20 ఎంతలో గుర్తొచ్చింది అతనికి. 8 గంటలకు బ్రేక్ఫాస్ట్, 8:20 కల్లా టంచనగా బస్సులు హోటల్ వదిలేస్తాయని. ముందుగా కాలకృత్యాలు తీర్చుకుని అప్పుడు కాస్త ఆలస్యంగా మురారిని లేపాలి. రాత్రి వ్యవహారంతో బాగా హ్యాంగ్ ఓవర్ ఉండుంటుంది వాడికి అనుకున్నాడు. పడక మీద నుండి లేచి బ్రష్ చేసుకొచ్చి గబగబా కొంతసేపు సూర్య నమస్కారాలు చేశాడు. తర్వాత శీర్షాసనం వేసి నిమిషం పాటు ఉన్నాడు. ఆ తర్వాత తనకు అలవాటైన వ్యాయామం అంతా 10 నిమిషాల సేపు చేశాడు. స్నానం చేయటానికి బాత్రూంకి వెళ్ళబోతూ ఉంటే తలుపు తట్టిన శబ్దమైంది. తలుపు తీసి చూస్తే ఎదురుగా వంశీ. రండి అన్నాడు. రాను చెప్పాడు వంశీ. మరెందుకు వచ్చినట్టు? ఈ బ్రష్ మీద కాస్తంత భారతీయ టూత్పేస్ట్ వేసి పుణ్యం కట్టుకోండి అంటూ బ్రష్ ఆడించాడు. అతని మాట ముద్దగా వస్తోంది. షూర్ అంటూ మురళి తన పేస్ట్ ట్యూబు అతనికి అందించాడు. నేను సూట్ కేసులో పేస్ట్ పడేయటం మర్చిపోయాను. నిన్న రాత్రి షాపింగ్లో ఇక్కడ దొరికే పేస్ట్ కొన్నాను. మై గాడ్, నోట పెట్టగానే షాక్ తిన్నట్లయింది. నోరంతా పచ్చి పుండులా అయిపోయింది. అది పేస్ట్ కాదు, సున్నం ముద్ద అంటూ దవడలు పట్టుకొని ముద్దగా మాట్లాడాడు వంశీ. అతడి కష్టం అర్థమైంది మురళికి. ఈ ట్యూబు మీరుంచుకోండి, నా దగ్గర మరొక స్పేర్ ఉంది అన్నాడు. థ్యాంక్ యూ అంటూ పేస్ట్ తీసుకుని వెళ్ళిపోయాడు వంశీ. మురళి తలుపుకు బోల్ట్ పెట్టి బాత్రూంకి వెళ్ళి స్నానం ముగించాడు. బయటకొచ్చి ఫోన్ తీసి మురారి గదికి రింగ్ చేశాడు. రింగ్ అయిన వెంటనే ఫోన్ తీసిన శబ్దం వినిపించింది. ఏంటి గురు, అప్పుడే లేచిపోయావా? ఇంకా నేనే ఫోన్ చేయాలనుకుంటున్నాను అన్నాడు మురారి. చాలే, నిద్ర లేచావా అయితే? హ్యాంగ్ ఓవర్తో ఈ రోజంతా అసలు బయటికి రావేమోనని భయపడ్డాను అన్నాడు మురళి. ఇప్పుడే స్నానం కూడా అయిపోయింది గురు, కాఫీ కలుపుతామంటే వచ్చేస్తాను అన్నాడు. రైట్, త్వరగా రా అంటూ రిసీవర్ పెట్టేశాడు మురళి. 2 నిమిషాలు తిరగకుండానే మురారి వచ్చేశాడు. మురళి వేడి నీళ్లు గ్లాసులో పట్టి అందులో బ్రూ పౌడరు కలిపి పంచదార వేశాడు. ఇద్దరూ చెరొక గ్లాసు బ్లాక్ కాఫీ తాగారు. మిల్క్ టిన్ను తెచ్చుకోవలసింది అన్నాడు మురారి. నో, ఇలాగే బాగుంది. మనం ఇక్కడ తినేవన్నీ మిల్క్ ప్రోడక్ట్లే. ఇండియా వెళ్ళే వేళకు అందరం 100 కేజీలు దాటిపోయేలా ఉన్నాం. నా మాట ఎలా ఉన్నా నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండాలి అంటూ స్నేహితుడిని హెచ్చరించాడు మురళి. రాత్రి నీ ఇష్టం వచ్చినట్లు తాగి నువ్వేం మాట్లాడావో గుర్తుందా నీకు? కొంచెంసేపు నిశ్శబ్దం తర్వాత అడిగాడు మురళి. ఏం మాట్లాడానబ్బా? మిమ్మల్ని ఏమన్నా తిట్టానా? తిట్టుంటే క్షమించేయాలి. మమ్మల్ని తిట్టుంటే మెడలు అప్పుడే విరిచేసుందును అన్నాడు మురళి నవ్వుతూ. అదిగో అదే వద్దు. అసలు తాగటం ఎందుకు? ఎంజాయ్ చేయటానికి, మెడలు విరిచేసుకోవటానికి కాదు. అలాంటి మాటలు నీ నోటి నుండి రావటం ఏం బాగలేదు. నా నిరసన తెలియచేస్తున్నాను అన్నాడు మురారి. సర్లే, ఇష్టం వచ్చినట్లు తాగి తిడితే ఊరుకుంటారా మరి? నెంబర్ 1 పాయింట్, నేను ఇష్టం వచ్చినట్లు తాగలేదు. నా మిత్రులతో కలిసి తాగాను. అది నువ్వు మోహన్. ఇక నెంబర్ 2 పాయింట్, మీరిద్దరూ ఆ సమయంలో నా మాటల్ని పట్టించుకోకూడదు. అయినా నేనేం మాట్లాడానో నాకే గుర్తులేదు. గుర్తుంచుకునే ప్రయత్నం చెయ్యను నేను. అసలు మందు కొట్టడం దేనికి? బేగ తీసుకుని సీరియస్ అయిపోయి మొహం మార్చుకొని కూర్చోటానికా? కాదుగా, ఎంజాయ్ చేయటానికి, మనసు విప్పి మాట్లాడుకోవటానికి. మురారి మాటలు పూర్తి కాకుండానే మోహన్ వచ్చాడు. మోహన్ పూర్తిగా డ్రెస్ అయిపోయి బ్రేక్ఫాస్ట్కి బయలుదేరటానికి సిద్ధమైపోయినట్లు అర్థమైంది అతనికి. టిప్ టాప్గా తయారై వచ్చాడు మోహన్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, హాట్ డిస్కషన్స్లో ఉన్నట్టున్నారు మిత్రులిద్దరూ అంటూ నవ్వుతూ అడిగాడు మోహన్. ఏం లేదు, నిన్న రాత్రి విషయాలు. మురారి తనకేమీ గుర్తులేదంటున్నాడు చెప్పాడు మురళి. నిజమేనా? సరే, ఇంతకీ రాత్రి నేనేం పొరపాటు మాట్లాడానో చెప్పారు కాదు అడిగాడు మురారి. చెప్పమంటారా? మీరు రాధను ప్రేమిస్తున్నారు, ఆ మాట చెప్పారు అన్నాడు మోహన్.
ఏ రాధను? మరీ అంత అమాయకత్వం నటించకండి. రష్యాలో రాధలు ఎక్కడుంటారు? మనతో వచ్చిన రాధ సంగతే మాట్లాడుతున్నాను. ఇంతలో మురళి కలగజేసుకుంటూ అన్నాడు. రష్యాలో రాధ ఒక్కరే గాని కృష్ణులు చాలామంది ఉన్నారు అన్నాడు. మురారి ఏమీ మాట్లాడకుండా అతని వంక చూశాడు. ఎలా? మోహన్ అడిగాడు. మీరు మోహన్ కృష్ణ, మావాడు మురారి, నేను మురళీధరుణ్ణి, వంశీకృష్ణ కూడా మనతో ఉన్నారు. అంటే 4 కృష్ణులు అయ్యాం, కానీ రాధ ఒక్కరే. మురళి అనాలిసిస్ ఆశ్చర్యంగా విన్నాడు మోహన్. నేను రాధను ప్రేమిస్తున్నానని మీకెవరు చెప్పారు? మురారి చాలా అమాయకంగా మొహం పెట్టి అడిగాడు. అసలు మీకు అనుమానం ఎందుకు వచ్చింది? మళ్ళీ అన్నాడు. ఎందుకంటే నిన్న రాత్రి తాగిన మైకంలో తమరు చెప్పారు కాబట్టి అన్నాడు మురళి కలగ చేసుకుంటూ. తాగిన మైకంలో అని ఒప్పుకుంటున్నారు కదా? తాగుడు మైకంలో ఎవరేమన్నా పట్టించుకోకూడదు ఎవరైనా అన్నాడు మురారి. అది నిజమే, కానీ ఒక సంగతి, తాగిన సమయంలో చాలామంది నిర్భయంగా తమ మనసులోని మాటలు వెల్లడించగలుగుతారు. అందుకని అడగాల్సి వచ్చింది చెప్పాడు మోహన్. నేను తాగిన తర్వాత ఏం మాట్లాడుతున్నానో నాకే తెలీదు, అందువల్ల ఈ విషయం ఎవ్వరూ బెంగ పెట్టుకోనక్కర్లేదు నవ్వుతూ అన్నాడు మురారి. మధ్యన మాకెందుకు బెంగ? నువ్వు ప్రేమిస్తే నాకేం, ప్రేమించకపోతే మాకేం అన్నాడు మురళి. అబ్బాయిలు మీరు బెంగ పడుతున్నారు, వర్రీ అయిపోతున్నారు. లేకపోతే రాత్రి తాగుడు మైకంలో అన్న మాటలకు అంత విలువ ఎందుకు ఇచ్చారు? ఇంకా బోలెడు సంగతులు మాట్లాడుకున్నాం కదా, మీరు అవన్నీ ఎందుకు పట్టించుకోలేదు? దీన్ని బట్టి తేలింది ఏమిటంటే అబ్బాయిలు మీరిద్దరూ కూడా రాధను ప్రేమిస్తున్నారు, అవునా? బాంబు పేల్చినట్లుగా అన్నాడు మురారి. మోహన్, మురళి ఇద్దరూ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయారు. స్నానం చేసి 2 నిమిషాల్లో తయారైపోతాను అంటూ మురళి బాత్రూంలోకి దూరాడు. అతను తయారై వచ్చేటప్పటికీ రాధ కూడా వచ్చి, లోపలికి రావచ్చా? చిరునవ్వుతో అడిగింది తలుపు దగ్గర నిలబడి. గుడ్ మార్నింగ్, ప్లీజ్ కమ్ ఇన్ అంటూ తలుపు దగ్గరికి వెళ్ళి ఆమెను ఆహ్వానించి లోనికి తీసుకొచ్చాడు మురళి. ఎర్రటి రక్తవర్ణం చీర, అదే రంగు బ్లౌజ్ వేసుకుంది రాధ. జెరీ అంచు నేత చీర అది. బుట్టబొమ్మలా ఉంది ఆమె ఆ చీరలో. ఆమె వెనకనే వంశీ కూడా లోనికొచ్చాడు. లోనికొచ్చిన వంశీ 1 నిమిషం పాటు మురళి వంక తేరిపార చూసి, మ్యాన్ ఆఫ్ ది డే మురళి, యామ్ ఐ రైట్ అన్నాడు. అందులో సందేహం ఏముంది అన్నాడు మోహన్. అఫ్ కోర్స్ లేడీ ఆఫ్ ది డే రాధాదేవి గారే అంటూ నవ్వేశాడు మురారి. అవును, మొక్కలేని చోట ఆముదం మొక్కే మహావృక్షం, రండి బయలుదేరదాం అంది రాధ. లేడీ ఆఫ్ ది డే కాదు, లేడీ ఆఫ్ ది ట్రిప్ అంటే సమంజసంగా ఉంటుంది అన్నాడు వంశీ రాధ వైపు అలవోకగా చూస్తూ. ఇక మీరు ఆపుతారా, లేకపోతే నన్ను ఒంటరిగా రెస్టారెంట్కి వెళ్ళమంటారా అంది రాధ చిరుకోపం ప్రదర్శిస్తూ. లెటస్ గో అన్నాడు మురారి. అందరూ బయటకొచ్చారు. మురళి టీవీ ఆపి గది తలుపులు వేశాడు. వాళ్ళు రెస్టారెంట్లోకి వెళ్ళేసరికి అప్పుడే చాలామంది టిఫిన్ తీసుకుంటున్నారు. ప్రతి టేబుల్ మీద తెల్లటి గుడ్డలు పరిచున్నాయి. వాటి మీద చిన్న చిన్న భారతీయ పతాకాలు స్టాండులో అందంగా అమర్చిపెట్టారు. వాటి పక్కనే ఇండో సోవియట్ మైత్రి వర్ధిల్లాలి అనే నినాదం ఒక పక్క రష్యా భాషలోనూ, మరొక పక్క ఇంగ్లీష్లోనూ రాసిన డిస్ప్లే కార్డులు పెట్టారు. ఈవేళ టిఫిన్ వడ, సాంబార్, సెకండ్ కోర్సులో పెసరట్టు ఉప్మా సర్వ్ చేస్తారట సర్గి చెప్పాడు అన్నాడు వంశీ. నిజమా గురుగారు అంటూ ఎంతో ఆతృతతో అతని వంక చూసి అడిగాడు మురారి. వంశీ పక్కపక్క నవ్వేశాడు. ఏదో ఆయన తృప్తి కోసం అలా అనుకోనివ్వండి, వాటిని గుర్తు చేసుకుంటేనే కానీ ఈయనకు టిఫిన్ గొంతు దిగదు అంది రాధ నవ్వుతూ. ఖాళీగా ఉన్న టేబుల్ చుట్టూ సర్దుకున్నారు అందరూ. వంశీ భుజానికున్న బ్యాగ్లో నుంచి ఓ సీసా తీశాడు. ఇది పాశుపతాస్త్రం అంటూ సీసా టేబుల్ మీద పెట్టాడు. ఏమిటది అడిగింది రాధ. కరివేపాకు పొడి. కానీ దేనిలో వేసుకుంటారు? దేనిలో వేసుకుంటే ఇది కాదంటుంది. బాగుంది మీ వరస. కాకపోతే ఏంటండి, కాస్త కారం ఉప్పు నోటికి తగలటమే ప్రధానం, జిహ్వ లేచి రావటమే ముఖ్యం. వాళ్ళు తినటానికి ఏమిచ్చినా సరే ఈ పొడి దాని మీద కాస్త చల్లి తినటమే అని వంశీ వాక్యం పూర్తి చేయకుండానే ఆఖరికి ఐస్ క్రీమ్ అయినా సరే అంటూ పూర్తి చేశాడు మురారి. ఒక రష్యన్ యువతి చిరునవ్వుతో ట్రాలీ తోసుకుంటూ టేబుల్ దగ్గరకు వచ్చింది. టేబుల్ మీద 8 రకాల పదార్థాలు ఉంచింది. అందరూ తినటం మొదలుపెట్టారు.
గురు, ఇదేదో క్రోటన్స్ మొక్కల కూరలా ఉంది. దీని మీద కాస్త కరివేపాకు పొడి చల్లి ఓ పట్టు పడదాం అన్నాడు మురారి. ఏమిటి బాబు ఆ పేర్లు? తినేవాళ్ళకు కూడా గొంతు తెగదు. ఇది క్యాబేజీ కూరలా ఉంది అంది రాధ. పూరీలు చపాతీలు ఉంటే ఈ కూర తినటానికి బాగుంటుంది, కానీ ఉత్తిని ఆకులు ఉడకబెట్టి మన మొహాన పారిస్తే ఎలా తింటాం అన్నాడు వంశీ కూరను అటు ఇటు ఫోర్కుతో కదిలిస్తూ. ఇదిగో బ్రౌన్ బ్రెడ్ ఉంది కదా, ఆ స్లైసుల మధ్యలో ఈ కూర ఉంచి ప్రయత్నిద్దాం. రాధ తన సలహా చెప్తూ బ్రెడ్ ముక్కలున్న ప్లేట్లో నుంచి తాను 2 తీసి తర్వాత వంశీ వంకకు జరిపింది. వాటిని చూసి జర్రిపోతులను చూసినట్టు తుళ్ళిపడ్డాడు వంశీ. అమ్మ బాబోయ్, వీటిని తింటాం నా తరం కాదు. తేలకపిండి ముక్కలనైనా పరపర నమిలేస్తాను, కానీ ఈ బ్రౌన్ బ్రెడ్ని నా పళ్ళతో ట్యాకిల్ చేయలేను అన్నాడు వంశీ. మొత్తానికి ప్లేట్లలో ఉన్న పదార్థాలు సగం వరకు ఏమిటో ఎవరికీ అంతుపట్టలేదు. యాపిల్స్ 4 కోసి ముక్కలు తిన్నారు. ఇంతలో బేరర్ 5 ప్లేట్లలో మామూలు బ్రెడ్ ముక్కలుంచి వెళ్ళింది. ఒక్కో ప్లేట్లో 2 రొట్టె ముక్కలున్నాయి. వాటి మధ్యలో జామ్ పెట్టినట్లుగా ఉంది. చిన్న చిన్న బార్లీ గింజల ఆకారంలో ఏదో పదార్థం ఉంది. అందరూ ఎలాగోలా ఆ తిండి ముగించి కాఫీలు తాగి బస్సు దగ్గరికి చేరుకున్నారు. 5 నిమిషాల్లో బస్సు బయలుదేరింది. ఇంతలో మైక్లో సర్గి కంఠం, రామరాజు గారి తెలుగు అనువాదము వినిపించాయి. ప్రస్తుతం మనం నేవా నది ఒడ్డున ప్రయాణిస్తున్నాం. అదిగో ఆ కనిపించేదే అడ్మిరాలిటీ ఎంబార్క్మెంట్. ఇక్కడ బస్సు ఆగుతుంది. తిరిగి 10 నిమిషాల్లో బయలుదేరతాం. ఇక్కడ మనం చూడవలసిన అపురూపమైన శిల్పం ఒకటి ఉంది అని. బస్సు ఆగింది. అందరూ కిందకు దిగారు, తమ భుజాలకున్న కెమెరాలు బ్యాగులు సర్దుకుంటూ. అదిగో ఆ శిల్పం చాలా బాగుంది, దాని దగ్గర ఫోటో దిగుదాం అన్నాడు మురారి. ఆ శిల్పానికి దగ్గరగా నడిచారు. గుర్రం మీద కూర్చున్న రాజకుమారుని విగ్రహం అది. గుర్రం బొమ్మ ముందు కాళ్ళు 2 గాలిలోకి తేల్చి నిలబడి ఉన్నట్లు అద్భుతంగా తయారు చేయబడింది. తెల్లని రాయి దగ్గరలో నిలబడి గబగబా ఫోటోలు తీసుకున్నారు. తర్వాత ఆ శిల్పం గురించిన వివరాలు సర్గి చెప్పింది. ఈ అత్యద్భుత శిల్పం సోవియట్ రష్యాలో అరుదైన కళాఖండాల్లో ఒకటిగా చెప్పుకుంటాం. ఈ శిల్పం పేరు బ్రాంజ్ హార్స్ మ్యాన్. ఈ శిల్పాన్ని నిలబెట్టిన ఆ తెల్లరాయి ఉంది చూసారా, అది ఒకే ఒక గ్రానైట్ రాయి. దాని బరువు 1600 టన్నులు. ఆ వివరాలన్నీ డైరీలో రాసుకున్నాడు మురళి. తర్వాత బస్సు ఎక్కి 4 నిమిషాల్లో సెయింట్ ఐజాల్స్ కేథడ్రల్ చేరుకున్నారు. పచ్చటి పచ్చిక మైదానం మధ్యలో చుట్టూ దట్టమైన చెట్లు ఆవరించిన ప్రదేశంలో ఉంది ఆ భవంతి. మెడెత్తి గాలిలోకి చూస్తేనే కానీ చర్చి శిఖరం కనిపించలేదు, అంతెత్తులో ఉందది. మెల్లగా నడుస్తూ చర్చిలోకి వెళ్లారు. లోపలికి ప్రవేశించగానే వేరే అత్యద్భుత ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టు అనిపించింది. లోపల శిల్ప సౌందర్యం, పనితనం, నగిషీల అందం చూడటానికి 1000 కళ్ళు చాలవు అన్నట్లుంది. ఎడమ పక్కగా కొంత దూరం లోపలికి తీసుకువెళ్ళి సర్గి చెప్పాడు. అవతల గదిలో అపురూపమైన క్రీస్తు శిలువ శిల్పం ఉంది. శిలువ అంతా బంగారంతో చేయబడింది. క్రీస్తు బొమ్మని శిలువకు దిగగొట్టడానికి బంగారు మేకు వాడారు. సన్నగా చిన్న పరిమాణంలో దాని మొన ఉంటుంది. దానికి వేలుగుచ్చి ఆ రక్తం చూసుకుంటే స్వర్గానికి దారి ఏర్పడుతుందని నమ్మకం ఉండేది మా పూర్వీకులకి. ఇప్పుడు ఇక్కడెవరూ ఆ విశ్వాసాలను నమ్మటం లేదు, కనుక ఆ విగ్రహాన్ని దర్శించటం లేదు. మీరు చూడాలనుకుంటే అదిగో ఆ గదిలోకి వెళ్ళొచ్చు అన్నాడు. అందరూ దాన్ని చూడాలని కుతూహలపడ్డారు. క్యూ కట్టి నిలబడ్డారు. శిలువ చుట్టూ సన్నని దారి మాత్రమే ఉంటుంది, లోపల చీకటిగా కూడా ఉంటుంది. అందుకని ఒకరు వెళ్ళి బయటకు వచ్చాక మరొకరు వెళ్ళాలి అన్నాడు సర్గి. ఆ మాటలతో క్యూలో నిలబడిన డేవిడ్ మెదడులో చటుక్కునేదో స్ఫురించింది. క్యూలో నుండి తప్పుకుని కాస్త వెనక్కొచ్చి రాధ ముందు జాగాలో చోటు చేసుకుని నిలబడ్డాడు. హలో అంటూ రాధను పలకరించాడు. డేవిడ్కు అంత దగ్గరగా నిలబడటం వలన ఏదో కంపరం లాంటిది కలిగింది ఆమెకు. అయినా మౌనంగా ఎటో చూస్తూ నిలబడిపోయింది. క్యూ ముందుకు కదులుతోంది. డేవిడ్ దగ్గరకు రాగానే గబగబా అడుగులు వేసుకుంటూ లోనికి వెళ్ళాడు. లోపల చాలా తక్కువ వెలుతురుంది. ఆ సబ్డ్యూడ్ లైటింగ్లో సిలువ వేసిన క్రీస్తు విగ్రహం చూస్తే కళ్ళ వెంట నీళ్లు కారేలా అనిపించింది. డేవిడ్ క్రీస్తు విగ్రహం ముందు మోకరిల్లి తర్వాత కోటు జేబులో నుండి చిన్న ఇంజెక్షన్ చీటీ లాంటి దాన్ని తీసి మూత తెరిచాడు. చెవి సందును ఇరికించిన దూది సీసాలో ముంచి కొంచెం ద్రావణాన్ని సిలువకు దిగగొట్టిన బంగారు మేకు మొన చుట్టూ రాశాడు. అది పొటాషియం సైనైడ్ ద్రావణం. 2 నిమిషాలకు రాధ లోనికొచ్చి
ఆ మేకుకు తన వేలును గుచ్చి రక్తాన్ని చిందించబోతుంది. మరొకసారి మోకాళ్ల మీద వంగి సిలువకు ప్రణామం చేశాడు డేవిడ్. తర్వాత విజయ గర్వంతో లేచి నిలబడ్డాడు. మెల్లగా అడుగులు వేసుకుంటూ సిలువ వెనక భాగం చుట్టూ ప్రదక్షిణలా నడిచి బయటకు చేరుకుంటూ అనుకున్నాడు, అదృష్టవంతురాలివి, ప్రభువు సన్నిధిలో ప్రాణం విడిచే అదృష్టం నీకు కల్పిస్తున్నాను. ఈసారి నువ్వు తప్పించుకోలేవు. అతను గదిలో నుండి బయటకు చేరుకునేసరికి ద్వారం దగ్గర క్యూ అంతా చెదిరిపోయింది. ఆశ్చర్యంగా అటు ఇటు పరికించి చూశాడు డేవిడ్. మొరారి అంతలోనే అతని దగ్గరగా వచ్చాడు. నిజంగా మీరు అదృష్టవంతులు. మన బ్యాచ్లో మీరొక్కరే లోనికి వెళ్ళగలిగారు. మాకు ఆ ఛాన్స్ పోయింది. చెప్తున్న మొరారి వంక ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు డేవిడ్, ఏమైంది అని. 20 మంది లోనికి వెళ్ళొచ్చిన తర్వాత సిలువ వేసిన బంగారు మేకును కెమికల్స్తో పరిశుభ్రం చేస్తారట. మళ్ళీ ఇంకో గంట తర్వాత తలుపు తీరుస్తారు. అంతవరకు మూసేస్తారట. సరిగ్గా మీతో 20 మంది అయిపోయారు. రాధ దగ్గరకు వచ్చేసరికి తలుపులు మూసేశారు. మిగిలిన వాళ్ళు చూసే అవకాశం లేదు. ఇంకో అరగంటలో మనం బయలుదేరిపోవాలి కదా అన్నాడు. డేవిడ్ అసహనంగా తల పంకించాడు. అందిన సువర్ణ అవకాశం జారిపోయింది. రాధ మరొక మారు తప్పించుకుంది. డేవిడ్ అలా అసహనంగా ఎందుకున్నాడో మురారికి అంతుపట్టలేదు. అతడి ప్రవర్తన ఎందుకో వింతగా అనిపించింది. మురళి డైరీలో తను చూసినవన్నీ నోట్ చేస్తున్నాడు. ఈ చర్చిలో ప్రార్థనలు జరపటం లేదా అంటూ సర్గిని అడిగాడు. లేదు, అక్టోబర్ రివల్యూషన్ తర్వాత పూజలు జరగటం లేదు. ఎవరైనా ముసలి వాళ్ళు మాత్రం అప్పుడప్పుడు వచ్చి ప్రార్థనలు చేసుకుంటారు. రాధ ఏదో దివ్యలోకంలో విహరిస్తున్నట్లు చర్చి భవనం అన్ని వైపులా పరికించి చూస్తోంది. మెడ పైకెత్తి చర్చి గోపురం లోపలి భాగం చూస్తూ ఉంటే మెడ నొప్పి పుడుతోంది. గోపురం లోపలి భాగం అంతా బంగారు రంగుతో మిలమిలా మెరిసిపోతోంది. హాలు మధ్య భాగంలో అందరూ నిలబడి గ్రూప్ ఫోటో తీయించుకోబోయారు. మోహన్ తన మెడలోని కెమెరాను తీసి వంశీకి అందించాడు. అందరికీ మధ్యలో రామరాజు గారు నిలబడ్డాడు. వెనక భాగంలో క్రీస్తు విగ్రహం వచ్చేలా నిలబడ్డారు అందరూ. ఇంతలో సర్గి వచ్చి, ప్లీజ్ ఫ్లాష్ వాడద్దు. ఫ్లాష్ బల్బు వెలుగు వలన ఈ చర్చి లోపల వాడిన కొన్ని సహజమైన రంగులు నాశనమైపోతాయని ఈ జాగ్రత్త తీసుకుంటున్నారు. ఈ చర్చి లోపల ఎక్కడైనా సరే ఫ్లాష్ వాడటం నిషేధించబడింది. ఫ్లాష్ లేకుండా సహజమైన వెలుగులో ఫోటోలు తీసుకోండి అన్నాడు. మురళి వాళ్ళు చెప్తున్న ఆసక్తికరమైన విషయాలన్నీ డైరీలో నోట్ చేసుకుంటున్నాడు. సుమారు 15 గంట క్రితం తనకు రాసిపెట్టిన చావు అతి విచిత్ర పరిస్థితుల్లో తప్పిపోయిందని ఏమాత్రమూ తెలియని రాధ పరిసరాలను వింతగా చూస్తూ ఆసక్తితో గమనిస్తూ అటూ ఇటూ తిరుగుతూ మధ్యలో సర్గి చెప్పే వివరాలు వింటోంది. 15 గంట తర్వాత చర్చి చూసి అందరూ పైకొచ్చారు. ఏదో స్వర్గం నుండి బయటకు వచ్చేసినట్లుగా అనిపించింది అందరికీ. అందరూ బస్ ఎక్కారు. డియర్ కామ్రేడ్స్, మనం హెర్మిటాజ్ చూడబోతున్నాం. ఇది లెనిన్గ్రాడ్ మహానగరంలో చాలా ముఖ్యమైన ప్రదేశం. పూర్వం జార్ చక్రవర్తుల వింటర్ ప్యాలెస్ ఇది. విప్లవానంతరం దాన్ని హెర్మిటాజ్గా మార్చి మ్యూజియం చేశారు. మనం అందరం ఒకే గ్రూపుగా కలిసి వెళ్ళకపోతే తప్పిపోయే ప్రమాదం ఉంది. ఆ గదుల్లో చిక్కుపోతే బయటకు రావటానికి మార్గం వెతుక్కోవటము కష్టమే. అందువల్ల ఎవ్వరూ దయచేసి గ్రూపును వదిలిపెట్టొద్దు అని చెప్పాడు. బస్సు దిగగానే ఎదురుగా కనిపించిన మహోన్నతమైన కట్టడం అందరినీ ఆశ్చర్యంలో ముంచేసింది. లేత పసుపు రంగు గోడల మీద సూర్యుడి వెలుతురు పడి నిగనిగలాడిపోతున్నాయి. పక్కనే ఉన్న నదిలో ఆ భవంతి ప్రతిబింబం ఎంతో అందంగా కనిపిస్తోంది. నది మీద తేలియాడే మంచు ముక్కలు ప్రతిబింబాన్ని చీలుస్తున్నట్లుగా కనిపిస్తూ అటు ఇటు మెల్లగా కదులుతున్నాయి. ఆనాడు వాడిన గడియారాల నుండి చెప్పుల వరకు అన్ని జాగ్రత్త చేయబడ్డాయి. వాళ్ల శయన మందిరాలు, సమావేశ స్థలాలు అన్నీ అలాగే ప్రిజర్వ్ చేయటం జరిగింది. పదండి, నడుస్తూ చూద్దాం, లేకపోతే కవర్ చేయలేం. అందరూ దయచేసి నా వెనకే రండి అంటూ చెప్పి సర్గి ముందుకు నడిచాడు. 2-3 హాల్స్ దాటి తర్వాత మరొక పెద్ద హాల్లోకి ప్రవేశించారు. ఆ హాల్లో నుండి మేడ మీదకు వెళ్లే బ్రహ్మాండమైన మెట్లున్నాయి. వంశీ రాధ దగ్గరికి వచ్చి, ఇలా రండి అంటూ పిలిచాడు. ఎందుకు అర్థం కాక ఆమె వంశీ దగ్గరకు వచ్చింది. అతను గబగబా మేడ మెట్లెక్కాడు. తన దగ్గరకు వచ్చి నిలబడమని సైగ చేశాడు ఆమెకు. రాధ మెట్లెక్కి పైకి వెళ్ళింది. వంశీ మోహన్ వంక తిరిగి, మాకు ఫోటో తీయండి, వెనకాల ఆ శిల్పము, షాండ్లీర్ అందాలు అన్నీ చక్కగా రావాలి అంటూ రాధ భుజం మీద చెయ్యి వేసి, మై గాడ్ బల్లి అంటూ వంశీ దొలపటం, మోహన్ కెమెరా క్లిక్ అనిపించడం అన్నీ ఒకే మారు జరిగాయి.
కలిసి 7 మెట్లు ఎక్కాము. భుజం మీద చెయ్యి వేసి ఫోటో తీయించుకున్నాం అన్నాడు వంశీ కేవలం రాధకే వినిపించేలా. రాధ కోపంగా చూసింది అతని వంక. టేక్ ఇట్ ఈజీ మేడం. ఆమె మొహంలోని కోపం గమనించి మెత్తగా నవ్వేశాడు వంశీ. బల్లి కుడి భుజం మీద పడటం మంచిదే. అయినా రష్యన్ బల్లుల వ్యవహారం మనకు తెలియదు కదా, అందుకని అర్జెంటుగా దులిపేశాను. అంతలోనే సోదరుడు క్లిక్కు అనిపించాడు. అంతకంటే ఏమీ లేదు అన్నాడు. రాధ మోహన్ వంక తిరిగి, రెడీ చెప్పకుండా నొక్కేస్తారే అంటూ అడిగింది. చెప్తే నొక్కనివ్వరని మామూలుగా అన్నాడు మోహన్. పదండి మేడం, కలిసి మెట్లు దిగుదాం అన్నాడు వంశీ. మీరు వెళ్ళండి, నేను ఇక్కడే నిలబడతాను కాసేపు అంది రాధ. ఏంటి 7 అడుగుల సంబంధం గురించి 7వ మెట్టు మీద నిలబడి చర్చించుకుంటున్నారా అడిగాడు మురారి. అబ్బే అదేం లేదు అంటూ మెట్లు దిగిపోయాడు వంశీ. వివరాలన్నీ పొల్లిపోకుండా డైరీలోకి ఎక్కించేస్తున్న మురళి దగ్గరకు వచ్చి చెప్పాడు వంశీ. ముందు తరాలకు కూడా పనికొచ్చేలా రాయండి మీ డైరీ. మీ మనవలు కూడా డైరీ గురించి గొప్పగా చెప్పుకోవాలి అన్నాడు. అందరూ హోటల్కి చేరుకున్న తర్వాత ఎవరి గదులకు వాళ్ళు వెళ్ళి మళ్ళీ 5 నిమిషాల్లో సిద్ధమైపోవాలి. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది మన ప్రోగ్రాం. లంచ్ ఆలస్యం అయితే మధ్యాహ్నం ప్రోగ్రాం అంతా అప్సెట్ అయిపోతుంది అన్నారు రామరాజు గారు. మళ్ళీ గదులకెందుకు, లంచ్కి వెళ్ళిపోదాం అన్నాడు మురారి. అందరూ కలిసి వెంటనే లంచ్ తీసుకోవడానికి నిశ్చయించారు. పొద్దుట తాము చూసిన విశేషాలు ముచ్చటించుకుంటూ గ్రూపుల్లా కూర్చుని లంచ్ ముగించారు. ఆలస్యంగా వస్తున్న డేవిడ్ మురారి కంటపడ్డాడు. ఆలస్యం అయిపోయిందే అంటూ పలకరించాడు. రూమ్కి వెళ్ళొచ్చాను, అందుకని ఆలస్యం అయిపోయింది అంటూ వాళ్ళని దాటుకుని ముందుకు వెళ్ళాడు. నేను రూమ్కి వెళ్ళి 5 నిమిషాల్లో వచ్చేస్తాను అంటూ రాధ లేచి నిలబడి పేపర్ నాప్కిన్తో చేతులు ఒత్తుకుంది. ఐస్ క్రీమ్ తినరా అడిగాడు. నా బదులు మీరు తినేయండి అంటూ నవ్వుతూ కారిడార్ వంకకు సాగిపోయింది. 10 నిమిషాల తర్వాత ఇండో సోవియట్ ఫ్రెండ్షిప్ సొసైటీ బిల్డింగ్ దగ్గరకు బయలుదేరింది బస్సు. 20 నిమిషాల్లో అక్కడికి చేరుకుంది. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రతినిధులు 2 దేశాల మధ్య స్నేహం గురించి, ప్రపంచ శాంతికి చేయాల్సిన కృషి గురించి మాట్లాడారు. రష్యన్ దేశం తరపున సుమారు 20 మంది సభ్యులు సమావేశానికి హాజరయ్యారు. తర్వాత సభ్యులందరూ పరస్పరం బహుమతులు అందజేసుకున్నారు. రాధ తను తీసుకొచ్చిన రకరకాల బొట్లు, కాటుక పెట్టెలు రష్యన్ యువతులకు అందచేసింది. వారికి బొట్టు పెట్టుకోవటం, కాటుక కళ్లకు దిద్దుకోవటం నేర్పింది. ఇంటర్ప్రెటర్గా వ్యవహరిస్తున్న ఓల్గాకు కాటుక దిద్ది బొట్లు పెట్టింది రాధ. అచ్చం తెలుగు మొత్తేదులా కనిపించింది ఆమె. అందరూ చప్పట్లు చరిచారు. హ్యాండ్ బ్యాగ్లో నుండి అద్దం తీసి ఓల్గాకు చూపించింది రాధ. ఓల్గా తన ముఖం అద్దంలో చూసుకుని మురిసిపోయింది. బ్యూటిఫుల్, నైస్, ఎంతో బాగుంది అంది. మురళి తాను తెచ్చిన బుల్లి బుల్లి దంతపు బొమ్మలు సభ్యులకు పంచిచ్చాడు. మురారి చక్కటి కలంకారీ గుడ్డలు అందచేస్తే వంశీ చిద్రీ బాక్సులను పంచిచ్చాడు. తిరిగి వాళ్ళందరూ రకరకాల బొమ్మలను బహుమతిగా ఇచ్చారు. సమావేశం ముగించే సమయంలో నార్త్ ఇండియా నుంచి వచ్చిన ఒక బృందం సారే జహాసే అచ్చా పాటను హృదయంగా పాడి వినిపించారు. పాట పూర్తయ్యేసరికి చప్పట్లతో హాలు మారుమ్రోగిపోయింది. రాధ మెల్లగా లేచి వేదిక వద్దకు వెళ్ళింది. రామరాజు గారితో ఏదో మాట్లాడింది. 2 నిమిషాల తర్వాత మైక్ చేతిలోకి తీసుకుని మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అంటూ శ్రావ్యంగా పాడి వినిపించింది. ఆమె పాడుతున్నంతసేపు ప్రేక్షకులు తన్మయత్వంతో విన్నారు. పాట పూర్తయిన తర్వాత ఆనందంతో చప్పట్లు చరిచారు. రియల్లీ మారోలెస్ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు ఆమెను. హోటల్కు చేరుకుని రూములకు వెళ్లే సమయంలో కారిడార్లో వంశీ, రాధ ఇద్దరే ఉన్నారు. ఎంతో చొరవగా వంశీ రాధ కుడి చేతిని తనకు దగ్గరకు లాక్కుని పెదాలతో ఆమె మృదుహస్తంపై ముద్దు పెట్టుకోబోయాడు. అంతే, చటుక్కున్న బలం కొద్దీ తన చేతిని వెనక్కు లాగేసుకుంది రాధ. తీవ్రంగా చూసింది అతని వైపు. వంశీ స్తబ్దుగా నిలబడిపోయాడు కొంతసేపు. వంశీ, చాలా పదునుగా ఉంది రాధ పిలుపు. మెల్లగా కళ్ళెత్తి ఆమె వంక చూశాడు అపరాధం చేసిన వాడిలా. వంశీ, నా స్నేహితులకు నేనెంతో విలువిస్తాను. వాళ్ళు కూడా నాకు అలాగే విలువ ఇవ్వాలని కోరుకుంటాను. మన గురించి మనం తెలుసుకోవలసింది ఇంకా చాలా ఉంది, ఏమంటారు అంది. అఫ్కోర్స్, నిజమే, తడారిన గొంతుతో మెల్లగా అన్నాడు వంశీ. సో గుడ్ నైట్ డియర్ ఫ్రెండ్ అంది. అతను తాలెత్తి రాధవంక చూశాడు. ఎప్పటిలాగే ఆమె పెదాలపై మాయని చిరునవ్వు. జరిగిన దాంతో తనకేమీ సంబంధం లేనట్టు. గుడ్ నైట్ రాధ
గొణుగుతున్నట్టుగా అని ఆమెను గది ముందు వదిలి మురళి గది వైపుకు నడిచాడు. ఆ రాత్రే మాస్కో ప్రయాణం. 6 గంటలకు డిన్నర్ అయిందనిపించి లెనిన్గ్రాడ్ స్టేషన్ చేరుకునేసరికి మాస్కో వెళ్లే ఎక్స్ప్రెస్ రైలు సిద్ధంగా ఉంది. భారతీయ బృందానికి 2 బోగీలు ప్రత్యేకంగా కేటాయించారు. లిస్టు ప్రకారం ఎవరి నెంబర్ల కూపేల వద్దకు వారు చేరుకున్నారు. ఒక్కో కూపేలో 4 బెర్తులున్నాయి. కింద 2, పైన 2. పూర్తి పరుపులతో, నేల మీద కార్పెట్తో, చక్కని వెలుగునిచ్చే దీపాలతో చాలా పరిశుభ్రంగా ఉంది కూపే. లోపల నీళ్లతో జారు, గ్లాసులు ఉన్నాయి. డేవిడ్, మురారి, రాధామోహన్ ఈ 4కి ఒక కూపే వచ్చింది. అన్యాయం, నేను వేరైపోయాను అన్నాడు వంశీ. మీకు మురళి తోడుగా ఉన్నాడు కదా అన్నాడు మోహన్. నిద్ర వచ్చే వరకు అందరం ఇక్కడే కూర్చుని కబుర్లు చెప్పుకుందాం అంది రాధ. అందరూ అక్కడే కూర్చున్నారు. నేను కారిడార్లోకి వెళ్ళి పైపు కాల్చుకుని వస్తాను అంటూ డేవిడ్ పైకి వెళ్ళిపోయాడు. విచిత్రమైన తత్వం ఈ డేవిడ్ది అన్నాడు మురారి. వద్దు, మనుషులు లేనప్పుడు వారి గుణగణాల గురించి చర్చ వద్దు, కామన్ టాపిక్స్ మాట్లాడుకుందాం అన్నాడు మురళి. అంతర్జాతీయ ద్రవ్యనిధి గురించి మాట్లాడుకుందామా అడిగాడు మోహన్. అనకాపల్లి నౌకాలమ్మ జాతర గురించైనా ఇబ్బంది లేదు అంది రాధ. అందరూ నవ్వేశారు. అంతలో ట్రైన్ బయలుదేరి 3 నిమిషాల్లోనే వేగం పుంజుకుంది. హెర్మిటాజ్ నుండి విజయవాడ విశేషాల వరకు అనేక సంగతులు ముచ్చటించుకున్నారు. వీళ్ళ సంభాషణ సాగుతూ ఉండగానే కోచ్ కండక్టర్ చేతిలో ట్రేతో వచ్చాడు. ట్రేలో బ్లాక్ టీ మగ్గులతో ఉంది, పొగలు కక్కుతూ. అందరికీ టీ అందించాడు. వీళ్ళు టీ తాగటం ముగించేసరికి డేవిడ్ లోనికొచ్చాడు. ఫ్రెండ్స్, నేను పై బెర్త్ మీదకు వెళ్ళిపోతాను అంటూ బూట్లు విప్పి కింద వదిలేసి ఎడం పక్క పై బెర్త్ మీదకు వాలిపోయాడు. మేము వెళ్ళిపోతాం, గుడ్ నైట్ అంటూ వంశీ, మురళి కూడా లేచి వాళ్ళ కూపే వంక కదిలిపోయారు. నైట్ బల్బు ఉంచి మిగిలిన దీపాలు ఆర్పేశాడు మోహన్. డేవిడ్ కింద బెర్త్ మీద రాధ పడుకుంది. రాధ పక్క బెర్త్ మీద మోహన్, అప్పర్ బెర్త్ మీద మురారి సర్దుకున్నారు. దుప్పటి గుండెల వరకు లాక్కుంటూ అన్నాడు మురారి. ఉదయం నన్ను నిద్ర లేపేటప్పుడు కాళ్ళ దగ్గర నిలబడి లేపకండి. నిద్ర లేవగానే కాళ్ళు జాడించడం అలవాటు. తెలియని వాళ్ళు తన్నేసే ప్రయత్నం చేశాననుకుంటారు అన్నాడు నవ్వుతూ. నన్ను మాత్రం కాళ్ళ వైపు నిలబడే నిద్ర లేపండి. నిద్ర లేచిన వెంటనే చేతులు 2 అటు ఇటు జాడించడం అలవాటు. చేతులు ముఖానికి తగిలితే లెంపకాయ కొట్టే ప్రయత్నం చేశాననుకుంటారు అంది రాధ నవ్వుతూ. మీరు నాకు దెబ్బ కొడుతున్నారు కదూ అన్నాడు మురారి. లేకపోతే ఏమిటి బాబు ఈ అలవాట్లు? లేవగానే కాళ్ళు జాడించటం, తన్నటం, విరుచుకు పడటం, ఇలాంటి అలవాట్లు ఏమిటి? బుద్ధిగా మంచి బాలుళ్లాగా నిద్రలేవాలి కానీ అంది రాధ. త్వరలోనే ఓ మంచి అమ్మాయిని పెళ్ళాడి మంచి బాలుణ్ణి అయిపోతాను, సరేనా అన్నాడు మురారి. 2 నిమిషాలు నిశ్శబ్దం. తర్వాత గుడ్ నైట్ చెప్పుకొని అందరూ నిద్రకు ఉపక్రమించారు. మోహన్ కళ్ళు మూసుకుని నిద్రపోయే ప్రయత్నం చేశాడు, కానీ ఎంతసేపటికి నిద్ర రాలేదు. కళ్ళు మూసినా తెరిచినా మస్తిష్కంలో రాధ రూపమే ప్రత్యక్షమవుతోంది. రాధ తన మనసుని ఎంతగానో ఆకట్టుకుంది. ఆ విషయంలో సందేహం లేదు. ఈమె తన జీవిత భాగస్వామి అయితే ఎంత బాగుంటుంది అనుకున్నాడు మనసులోనే. మెల్లగా ఒత్తిగిలి కళ్ళు తెరిచాడు. పక్కనే 2 అడుగుల దూరంలో వెల్లికలా పడుకున్న రాధ. ఒక చెయ్యి తల కింద పెట్టుకుని మరొక చెయ్యి గుండె మీద వేసుకుని నిశ్చింతగా నిశ్చలంగా నిద్రపోతోంది. అప్పుడే విచ్చుకుంటున్న కలువ మొగ్గలా రాధ ఎంత బాగుందో అనుకున్నాడు మరోసారి. మెల్లగా కళ్ళు విప్పింది రాధ. తన వంకే సూటిగా చూస్తున్న మోహన్ను గమనించి చిరునవ్వు నవ్వింది. నిద్ర పట్టడం లేదా మెల్లగా అడిగింది. మోహన్ కాస్త ఎదరకు వంగి పై బెర్తుల వంక చూశాడు. మురారి, డేవిడ్ ఇద్దరూ నిద్రపోతున్నారు. తర్వాత నిట్టూరుస్తూ ఊహు అని ఏదో అనబోయి తామాయించుకుని ఊరుకున్నాడు. ఆ సంగతి రాధ గమనించింది. చాలా రాత్రైంది, ఇక పడుకోండి. అటు పక్కకు తిరిగి ఒత్తికిలి పడుకుంది. దీర్ఘంగా నిట్టూర్చాడు మోహన్. సంపూర్ణతను సంతరించుకున్న యవ్వనం ఆమె వర్చస్సులో ప్రతిఫలిస్తూ ఉంది. యవ్వనంలోనే కాక ఆలోచన విధానంలో, నడవడికలో, మాటల్లో ఎంతో పరిపూర్ణత, ఎదిగినతనం గోచరిస్తున్నాయి. ఆమె కాలి వేళ్లకు మట్టిలు లేవు, మెడలో సూత్రాలు లేవు. రాధ ఇంతవరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? ఆమెకు పెళ్లి కాలేదనే విషయంలో ఏమాత్రం సందేహం లేదు. ఒక పురుషుడికి ఆమె చక్కటి భార్య.
ఆ పురుషుడు తనే ఎందుకు కాకూడదు అనిపించింది మోహన్కి. అంతలోనే అతనికి తన భార్య గుర్తొచ్చింది. గతం కళ్ల ముందు కదిలింది. వివాహం అంటే ఏమిటో తెలియని వయసులో జరిగిన తన పెళ్లి గుర్తొచ్చింది. తన 11వ ఏట తన మేనమామ కూతురు సరోజినికి 7వ ఏట చావటానికి సిద్ధంగా ఉన్న తాతగారి కడసారి కోరిక తీర్చటానికి తమిద్దరికీ పెళ్ళైందనిపించారు పెద్దలు. పెళ్లినాటి సరోజిని గుర్తుంది. పెదిమిల నుండి గడ్డం మీదుగా మెడ వరకు పాకిన తెల్లటి మచ్చ ఆమెలోని అందాన్ని హరించేసింది. సరోజినికి పెళ్ళవదు, అందుకని మోహన్ గడికిచ్చి చెయ్యాలి, తప్పదు అనే తాతగారి బలవంతంపై జరిగిపోయింది పెళ్ళి. అప్పటికి నాన్న గొడవ చేస్తూనే ఉన్నాడు. రేపు పెద్దయ్య వాడికి జ్ఞానం వచ్చిన తర్వాత ఈ పెళ్ళం నాకు వద్దని గొడవ చేస్తే నేను మాత్రం వాడికి నచ్చ చెప్పలేను. అభం శుభం తెలియని వయసులో ముడిపెట్టి అది నీ భార్య కాబట్టి ఏలుకోవాలి, తప్పదు అని నేను వాడిని శాసించలేను. అలాంటి పరిస్థితి ఏర్పడితే మీరెవరూ నన్ను తప్పు పట్టద్దు అంటూ రంకెలు వేసి మరీ చెప్పాడు. ఆ వేళ నాన్న మాటల్ని ఎవరూ లక్ష్య పెట్టలేదు. నాన్న మాటలకు భాష్యం తనకు తర్వాత తెలిసింది. సరోజిని వయసుతో పాటు శరీరం మీద మచ్చలు కూడా పెరిగాయి. శరీరం అంతా బొల్లి మచ్చలతో నిండిపోయింది. డాక్టర్లకు మంత్రగాళ్లకు మావయ్య బోలెడంత ఖర్చు పెట్టి ఆఖరణ తమ ఇంట్లో దిగవిడిచి వెళ్ళాడు. ఆమె శరీర సౌందర్యాన్ని మరచి హృదయ సౌందర్యాన్ని ప్రేమించాలనుకున్నాడు తాను. కానీ మానసికంగా ఎదుగుదలలో కూడా ఆమె బాగా వెనకబడి ఉందని తెలుసుకోవటానికి తనకు వారం రోజులు కూడా అవసరం కాలేదు. కొద్ది గంటలే సరిపోయాయి. మచ్చలు ఒంటి నిండా వ్యాపించిన సరోజిని మానసికంగా కృంగిపోయి ఇల్లు వదిలి బయటకు వెళ్ళటం కూడా మానేసింది. దాంతో బాల్యంలో ఆమె చదువు ఏమాత్రం సజావుగా సాగలేదు. తన లోపం చూసుకుని ముడుచుకుపోవటం తప్ప దాన్ని అధిగమించి ఎదరకు సాగాలనే తపన ఆమెలో ఏనాడు కలిగినట్టు కనిపించలేదు. ఆమె తల్లిదండ్రులు కూడా ఆమె మానసిక పరిణితికి ఏనాడు దోహదం చేసినట్లు కనిపించలేదు. పెళ్ళైపోయింది కదా, మొగుడు వెధవ, ఏలుకోక ఏం చేస్తాడు అనే ధోరణిలో ఆలోచించి పట్టించుకోవటం మానేశారు. ఫలితం 18 ఏళ్ల వయసు వచ్చిన సరోజినికి టెర్లిన్ చీరకి నూలు చీరకి తేడా తెలీదు. వంట స్వరూపం, వార్తాపత్రికల స్వరూపం తెలీదు. శ్రీశ్రీ ఎవరో తెలుసా అని అడిగితే తెలియదని అమాయకంగా మొహం పెట్టినందుకు క్షమించగలిగాడు. కానీ ఇందిరాగాంధీ ఎవరో కూడా తెలియని స్థితిలో ఆమె ఉండిపోయినందుకు మాత్రం సహించలేకపోయాడు. ఎడ్డితనం, తిండిపోతుతనం తప్ప ఆమెలో మంచి లక్షణాలు కాగడ వేసి వెతికినా కనిపించలేదు. అలాంటి సరోజినితో తన జీవితం భవిష్యత్తు ఎంత శూన్యమైపోయిందో 2 రోజుల్లోనే అర్థమైపోయింది అతనికి. ఆమెతో కాపురం చేయటం తన వల్ల కాదని మామగారికి తెగేసి చెప్పేశాడు. పోనీలే నాయన, నా కన్న కూతురు నాకు బరువు కాదు అంటూ ఆమెను తీసుకుపోయాడు తనతో మామగారు. కనీసం వెళ్ళిపోయే సమయంలోనైనా సరోజిని వచ్చి తనను బతిమాలితే వ్యవహారం పునరాలోచించాలనుకున్నాడు. కానీ ఆ అవసరం లేకపోయింది. గంగిరెద్దులా తండ్రి వెంట వెళ్ళిపోయింది ఆమె. ఇది జరిగి అప్పుడే 4 సంవత్సరాలు కావస్తోంది. అవసరం వస్తే విడాకులు ఇవ్వటానికి సరోజిని సంసిద్ధంగా ఉందని, భవిష్యత్తు పాడు చేసుకోవద్దని మామగారు తర్వాత కబురు పంపించారు. ఆ విషయానికొస్తే తాను పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వకుండా ప్రాక్టీసులో, సాహిత్యంలో తలదూర్చి జరిగిన గతం మర్చిపోయే ప్రయత్నం ఆరంభించాడు. ప్రాక్టీసు పెరిగి తగినంత డబ్బు సంపాదించిన తర్వాత సరోజినికి కొంత డబ్బు బ్యాంకులో పడేసి ఆమె నుండి విడాకులు తీసుకుని తగిన అమ్మాయిని వివాహం చేసుకోవాలనుకున్నాడు. 6 నెలల క్రితం బ్యాంకులో 50,000 రూపాయలు సరోజిని పేరవేయటం, ఆమె నుండి విడాకులు పొందటం పూర్తయ్యాయి. తనకు కాబోయే తగిన వధువు కోసం వెతుకుతూ ఉంటే ఇదిగో ఈ రష్యన్ ట్రిప్లో రాధ తారసపడింది. ఆమెను చూసిన మొదటి క్షణంలోనే ఆమె పట్ల ఆకర్షణ కలిగింది. తనకు తగిన భార్య అనిపించింది. మనసంతా ఆమె రూపమే నిండిపోయింది. ఈ 3 రోజుల్లోనూ ఆమె ఎడల ఆరాధనాభావం ఎంతగా పెరిగిపోయిందంటే ఆమె లేకుండా భవిష్యత్తు ఊహించడం కూడా కష్టంగా అనిపించింది. అయితే రాధ మనసులో ఏముందో, ఆమె ఎవరినైనా ప్రేమిస్తోందా? ఆమె ఆంతర్యం ఎలా తెలుసుకోవటం? ఒకవేళ ఆమె మనసు ఇంతవరకు ఎవరికి అంకితం కాకపోయినా తాను ప్రేమిస్తున్న సంగతి వెల్లడించడం ఎలా? తీరా తాను విషయం చెప్పిన తర్వాత ఆమె తనను తేలిగ్గా తీసిపారేస్తే ఓహో, తను భరించలేడు. భార్యగా ఆమె తన జీవితంలోకి రాకపోయినా స్నేహితురాలిగా ఆమెను దూరం చేసుకోలేడు. ఆమెను తన వైపుకి ఎలా తిప్పుకోవాలి? ఎన్నో రకాల ఆలోచనలు మోహన్ అంతరంగంలో కదలాడాయి. పిచ్చి పిచ్చి ఊహలేవో మనసులో మెదులుతూ ఉంటే నిద్రలోకి జారిపోయాడు. కూపేలోని 3 వ్యక్తులు నిద్రలోకి జారిపోయినా నిద్రపోకుండా
నిద్ర నటిస్తున్న 4వ వ్యక్తి డేవిడ్ మాత్రమే. సుమారు 2 గంటల ప్రాంతంలో తేలిగ్గా ఊపిరి తీసుకుంటూ కుడి చేతికి అందిన స్విచ్ నొక్కి నైట్ బల్బు ఆర్పేశాడు. కూపే నిండా చిమ్మ చీకటి పరుచుకుంది. కంపార్ట్మెంట్ కిటికీలకు కర్టెన్లు ఉండటం వలన బయట ప్రపంచంలోని వెలుతురు ఏమాత్రం లోనికి రావటం లేదు. 5 నిమిషాల పాటు ఏమైనా శబ్దం అవుతుందేమోనని చెవులు రిక్కించి పరీక్షించాడు. రైలు వేగంగా పరిగెడుతూ ఉంటే వచ్చే శబ్దం తప్ప వేరే శబ్దాలేమీ వినిపించడం లేదు. మెల్లగా తన ప్లాను ఆచరణలో పెట్టడం ఆరంభించాడు డేవిడ్. 5వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.